183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం లావణ్య గారు. నమస్తే సిరి గారు. సో మరి ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అని చెప్తూ ఉంటారు. మనం ఎంత కష్టపడినా ఆరోగ్యంగా ఉండడానికి. సో మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. వాటర్ కనుక మనం సరిగ్గా తీసుకోకపోతే మనకి చాలా డిసీజెస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ వాటర్ని ఏ రకంగా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అంటారు? వాటర్ని తీసుకునే విధానంలో చాలామంది చాలా రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నోటీస్ చేస్తే 90% ఆఫ్ పీపుల్ సరైన పద్ధతిలో వాటర్ని ఇంటేక్ చేయట్లేదు. తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాటర్లో ఉన్న బెనిఫిట్స్ని తీసుకోవాల్సింది బదులు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మన శరీరానికి శ్వాస ఎంతైతే ఇంపార్టెంటో తీసుకునే వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఫుడ్ లేకుండా 1 వీక్ నుంచి 15 డేస్ వరకు సర్వైవ్ అవ్వచ్చు. బట్ వాటర్ లేకుండా 3 డేస్కి మించి ఉండలేము. మన స్టమక్ కూడా తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయాలన్నా కూడా వాటర్ తప్పనిసరి. మన తిన్న ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్ సపరేట్ చేయాలన్నా కూడా వాటర్ అనేది ప్రాపర్ పోర్షన్లో ఉండి తీరాల్సిందే. అండ్ మనందరికీ తెలుసు పంచభూతాలలో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ వాటర్. భూమిపైన 75% వాటర్ కంటెంట్ ఎలా అయితే ఉంటుందో మన శరీరంలో కూడా అంతే 75% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అందువల్ల దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రతిరోజు మన శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవడం తప్పనిసరి. మనం వాటర్ని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే హెల్తీగా, హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఒకవేళ మనం తీసుకునే వాటర్ గనక ప్రాపర్గా లేకపోతే రాంగ్ టైంలో రాంగ్ వేలో గనక తీసుకున్నట్లయితే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఆర్థరైటిస్, కాన్స్టిపేషన్, హార్ట్ డిసీజెస్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, స్కిన్ డిజార్డర్స్, హెయిర్ ఫాల్, ఇలా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఇంపార్టెంట్ అంటున్నా కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తీసుకోవడం కూడా రైట్ వే కాదు. మన బాడీ హెల్తీగా ఉండడానికి రైట్ వేలో వాటర్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే వాటర్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ శరీరానికి అబ్జర్వ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు వాటర్ తాగే విధానంలో. నిలబడి వాటర్ తాగుతారు, నడుస్తూ తాగుతారు, పరిగెడుతూ కూడా వాటర్ తాగుతారు. మనం చూస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. అలా తాగడం అస్సలు కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం నిలబడి కానీ, నడుస్తూ కానీ, పరిగెడుతూ కానీ వాటర్ తాగుతామో కిడ్నీస్ పైన హెవీ ప్రెషర్ పడుతుంది. కిడ్నీస్ పైన ఎప్పుడైతే మనం నిలబడి వాటర్ తాగుతామో ఆ వాటర్ని మన కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు. కిడ్నీ పైన హెవీ ప్రెషర్ పడి కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. స్వాలన్ కిడ్నీ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అంతేకాకుండా ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఎంత పాసిబుల్ అయితే అంత కూర్చొని కానీ, స్క్వాట్ పొజిషన్లో కానీ వాటర్ని తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. కూర్చొని తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది, ఎందుకు మంచిది అని చెప్పి చూస్తే ఎప్పుడైతే మనం కూర్చొని వాటర్ తాగుతామో మన కిడ్నీస్ ఈక్వల్ అండ్ బ్యాలెన్స్డ్ పొజిషన్లో ఉంటాయి. బటక్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మన బెల్లీ మజిల్స్ కూడా రిలాక్స్ పొజిషన్లో ఉంటాయి. అలా తాగినప్పుడు ఈజీగా వాటర్లో ఉన్న బెనిఫిట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సెకండ్ మిస్టేక్ అందరు చేసేటి ఏంటంటే గల్పింగ్ వాటర్, స్పీడ్గా వాటర్ తాగడం. ఒక గ్లాస్ నిండా కానీ వాటర్ బాటిల్ నిండా వాటర్ని తీసుకొని నోటికి పెట్టారంటే అది కంప్లీట్ అయ్యే వరకు స్టాప్ చేయరు. పిల్లల్లో మనం బాగా చూస్తాం అంత స్పీడ్గా వాటర్ తాగడం. అది అలా తాగిన వాటర్ని మన స్టమక్ యాక్సెప్ట్ చేయదు. ఎలా అయితే మనము స్పీడ్గా వాటర్ని స్టమక్కి ఇస్తామో అంతే స్పీడ్గా వాటిలో ఉన్న బెనిఫిట్స్ బాడీకి అబ్జర్వ్ కాకుండా, యూటిలైజ్ కాకుండానే బయటికి వెళ్ళిపోతాయి. అలా తాగడం వేస్ట్ కదా ఆ వాటర్ని. అందుకోసం మన నోట్లో ఉన్న సెలైవాతో మిక్స్ చేస్తూ సిప్ బై సిప్ వాటర్ని ఎంజాయ్ చేస్తూ వాటర్ని తాగడం గనక అలవాటు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. అలా తాగిన వాటర్ మన డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తుంది. బ్లోటింగ్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అలా తాగితే మెల్లిగా తగ్గిపోతాయి. అందరూ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఇదే, ఇండైజెషన్, తినగానే బ్లాటింగ్, అరగకపోవడం, అనీజీగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లిగా బయటపడవచ్చు. ఇంకా థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే డ్రింకింగ్ చిల్డ్ వాటర్. నోటీస్ చేస్తే చాలామంది సిటీస్ కల్చర్లో ఉన్నవాళ్ళు, హై టెంపరేచర్లో ఉన్నవాళ్ళు చిల్డ్ వాటర్ని తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా తాగడం కూడా మంచిది కాదు. ఎప్పుడైతే మనం చిల్డ్ వాటర్ తాగుతామో
ఫస్ట్ థ్రోట్ బ్లాక్ అవుతుంది, దాని తర్వాత కోల్డ్, కఫ్, ట్రాన్సిల్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఎంత పాసిబుల్ అయితే అంత చిల్డ్ వాటర్ని అవాయిడ్ చేయాలి. నాట్ ఓన్లీ ట్రాన్సిల్స్, ఫస్ట్ ఇది స్టమక్ పైన కూడా హెవీ ప్రెషర్ని చూపిస్తుంది. ఎప్పుడైతే చిల్డ్ వాటర్ స్టమక్లోకి తీసుకుంటామో మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన స్టమక్లో జఠరాగ్ని ప్రొడ్యూస్ అవుతుంది, డైజెస్టివ్ ఫైర్. అంతేకాకుండా మన తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా స్టమక్ చుట్టూ రెడీగా ఉంటుంది తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. ఎప్పుడైతే చిల్డ్ వాటర్ని ఇంటేక్ చేస్తామో అక్కడ డైజెస్టివ్ ఫైర్ అనేది సర్ప్రెస్ అవుతుంది. దానివల్ల మళ్ళీ తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్లాటింగ్, ఇది ఇంకా కంటిన్యూ ఉంటుంది ఈ ప్రాబ్లం. కరెక్ట్గా తిన్న ఫుడ్ డైజెస్ట్ కాకపోవడమే ఈ ప్రాబ్లంకి కారణాలన్నమాట. అందువల్ల ఎంత పాసిబుల్ అయితే అంత చిల్డ్ వాటర్ని అవాయిడ్ చేసేసి రాగి బిందెలో కానీ కుండలో వాటర్ని కానీ తీసుకోవడం చాలా మంచిది. ఎప్పుడైతే కుండలో కానీ రాగి బిందెలో కానీ వాటర్ని 24 hours స్టోర్ చేస్తే కనుక అందులో pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ మన శరీరానికి, మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మరి వాటర్ ఏ టైంలో తీసుకుంటే మంచిది అని చెప్పి చూస్తే, ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగాలి. సెకండ్ పాయింట్, మనకు బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, వాటర్ తాగాలన్న సైన్ ఇస్తుంది, అప్పుడు ఇమ్మీడియట్గా వాటర్ తీసుకోవాలి. కానీ కాన్షియస్గా మనం ఎప్పుడు తాగాలి అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేయకముందు మన నోట్లో ఉన్న సలైవాతో మిక్స్ చేస్తూ వాటర్ని తీసుకుంటే మన హెల్త్కి మంచిది. ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. మార్నింగ్ మన నోట్లో ప్రొడ్యూస్ అయ్యే సలైవా మన గట్ హెల్త్కి, మన డైజెషన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనం తిన్న తర్వాత తినకముందు వాటర్ ఎంత గ్యాప్ ఉంటే మంచిది అనుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా, లంచ్, డిన్నర్ ఈ 3 తీసుకున్నప్పుడు బిఫోర్ 40 minutes, ఆఫ్టర్ 45 minutes గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అలా గ్యాప్ని తీసుకుంటే కనుక మన ఫుడ్ ఈజీగా మంచిగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనం తిన్నప్పుడు వాటర్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే అది పాయిజన్గా వర్క్ చేస్తుంది మన డైజెషన్ సిస్టమ్కి. మనం తినేటప్పుడు కనుక 3 నుంచి 4 సిప్స్ కంటే వాటర్ తీసుకున్నట్లయితే అది మనకు అమృతంలో పనిచేస్తుంది మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే మన హెల్త్కి మంచిదంట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కొంచెం కాంప్లికేటెడే. ఎందుకు అంటే ఇది ఒక్కొక్కరి బాడీ కంపోజిషన్ని బట్టి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ యాక్టివిటీస్, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ డైలీ తీసుకునే ఫుడ్ని బట్టి దీన్ని మెజర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మామూలుగా మనం చెప్పుకోవచ్చు, ఒక పర్సన్కి డైలీ ఒక 3 liters ఆఫ్ వాటర్ అనేది అవసరం. అది కూడా మళ్ళీ వింటర్లో చూస్తే 2 to 3 liters ఎనఫ్, సమ్మర్లో 4 to 5 liters వరకు కూడా అవసరం పడుతుంది, తీసుకుంటే కూడా మంచిది. ఇలాంటి రూల్స్ని ఫాలో అవుతూ ఈ పద్ధతిలో కనుక వాటర్ని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. అంతేకాకుండా మనం తీసుకునే వాటర్ రాగి బిందెలో కనుక స్టోర్ చేసిన వాటర్ తీసుకుంటే చాలా రకాల హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, మన వెయిట్ రెడ్యూస్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ బ్లడ్ని కూడా ప్యూర్ చేస్తుంది, డైజెషన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కనుక ఎంత పాసిబుల్ అయితే అంత రాగి బిందెలో వాటర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.